ఇప్పుడు దొరుకుతున్నాయి పేదలకు అందరికీ అన్నం బ్రహ్మాండం దొరుకుతుంది. అన్న క్యాంటీన్ ఎంతమంది పెడుతున్నారు మీ ఊర్లో అన్న క్యాంటీన్ చెప్పు. భిక్షగాళ్లకు వేస్తున్నట్టుగా 5 రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ. ఆగాగు, మీ ఊర్లో అన్న క్యాంటీన్ ఎంతమంది పెడుతున్నారు చెప్పండి, నాకు అర్థం కాలేదు. అన్న క్యాంటీన్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అంటున్నారు కాసేపు. 5 రూపాయలకి ఏమొస్తుందండి, 10 రూపాయలు కడుపు భోజనం చేసి పెడుతున్నారు. బాగున్నాయండి, కూరలు బాగుంటాయి, అంతా వేడిగా సత్తా తింటున్నాం. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. ఎంతమందికి పెడుతున్నారు లెక్క ఏమనండి. ఒక రోజులో అన్నా క్యాంటీన్లో ఎంతమందికి పెడుతున్నారు? నీ గుంటూరులోనే అన్న క్యాంటీన్లు ఉన్నాయి, నీకేం పెరిగి కట్టలు కట్టే పనేం లేదు. ఇప్పుడు నువ్వు పోయి అక్కడికి పోయి చూడు. ఊరినే పోసుకోళ్ళు కబుర్లు చేయడానికి అన్నా క్యాంటీన్లు తెరిచిన తర్వాత పేర్లందరూ నిండుగా తింటున్నారు అని సరిపోయిందా? ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. ఈడేవాడు పెట్టాడే చేశాడా? పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి. ఎంతమందికి పెడుతున్నారు లెక్క? మీ ఊర్లో ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి అన్నా క్యాంటీన్లు? ఎన్ని ఉన్నాయి? 4 ఎంతమంది పెడుతున్నారు చెప్పండి. ఏలియన్స్ పైనుండి దిగుతున్నాయి. ఏలియన్స్ ఈడే ఆల్రెడీ దిగేస్తున్నాడు ఈడు. మా పాలసీ అన్నా క్యాంటీన్లు కాదు అని ఆ రోజే చెప్పాము. సిగ్గుండాలరా. ఇవాళ సంక్షేమ పథకాలు ఉన్నాయా? అదేమంటే రోడ్లు వేసామంటారు, ఇంకా గుంటలుగా ఉన్నాయి కొన్ని చోట్ల. మరి మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమేరా? సో మా ప్రయారిటీస్ మాకున్నాయి, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకున్నాయి. అన్నీ ఉన్నాయా? ఆల్మోస్ట్ అది తప్ప మనకి ఏమున్నాయి అన్నా. నేను చూద్దాం, లేకలపాడి ఎలక్షన్లో జనం ఓట్లు వేస్తే మాత్రం గెలిపోయేసారి సిపిదే, పోలీసులు ఓట్లు వేస్తే నేను చెప్పలేను. ఎన్ని కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో చేయాలి, దానికి డబ్బులే ఉంటా. అమరావతికి మాత్రం 75,000 ప్రపోజల్స్ ఉన్నాయి, 75,000 కోట్లు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. వైఎస్ విజయలక్ష్మికి బర్త్డే విషెస్ చెప్పారు లోకేష్. పవన్ కళ్యాణ్ తల్లికి చెప్పరు, మీ మేనత్త గారికి చెప్పరు, మీ చిన్నాయనకు చెప్పరు. మీ చిన్నమ్మకు చెప్పరు, మోడీ అమ్మకు చెప్పరు, అమిత్ షా అమ్మకు చెప్పరు, ట్రంప్ పిల్లానికి చెప్పరు. ఏమైందిరా? వీళ్ళకి ఎవ్వరు చెప్పరు, అమ్మకు చెప్తారు. రే చాలా పాపం రా, రే చాలా పాపం రా. జగన్ తల్లిని గౌరవిస్తారంట, జగన్ చెల్లిని అభిమానిస్తారంట. అది తప్ప కుటుంబాలను చిన్నాభిన్నం చేసే ప్రయత్నము, ఈ కుటుంబ కలహాలకి దూరకూడదనే దూరేది, ఇవన్నీ పనికిమాలిన బుద్ధులు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే ఆయనను బహుశా ఇంకా చాలా కాలం కూడా బతుకుండేవాడేమో. కళ్ళు దొబ్బగా నీకేమన్నా చూసుకోమని చెప్పురా. రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తా ఉంటారు. ప్రతిదీ ఒక రాజకీయం చేసుకున్నటువంటి తండ్రి కొడుకులు చూస్తే నవ్వుతున్నారు అందరూ. వచ్చిందయ్యా వయ్యారి. జనంలోకి వెళ్ళి అడగండి, వీళ్ళని చూస్తే ఒక జోకర్ లాగా తయారైపోయారు. ఏమి తెలియకుండా జఫారాని లాగా నువ్వు నాతో మాట్లాడుకో. అట్లాంటి తల్లికి వీళ్ళు విశేష చెప్తారట. ఈ తండ్రి అనుకుంటే తండ్రిని మించినటువంటి కొడుకు తయారైపోయాడు. ఇక ఈ కొడుకు ఎట్లాంటి వాడో అందరికీ తెలిసినటువంటి విషయమే. అగరబత్తేం కాదు, నిన్నెవడు అడిగాడు? అలాంటి ఓ పనికి మాలాంటి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయటం కోసం ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఆయన ప్రమోట్ చేసుకునే పనిలో భాగంగా పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నాడు, అతని కొడుకు కూడా చేస్తున్నాడు. మా తల్లి నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. అసలు పిచ్చి పనుల్లో కల్లా పిచ్చి పని ఏంటంటే చెప్పి తగలడు. మొన్న విజయమ్మ గారికి పుట్టినరోజు ఆయన శుభాకాంక్షలు పంపడం. ఇంత నీచ బతుకులు ఎందుకయ్యా? ఉన్న 4 రోజులు ఒక మంచి పేరుతో బతకాలి జగన్మోహన్ రెడ్డి లాగా. నేనున్నాను కదా, మీకు అమ్మమ్మనవుతాను కదా నేను. మరి నాకు ఏ రోజైనా ఒక్కరోజైనా సరే శుభాకాంక్షలు నాకు చెప్పావా? నా పుట్టినరోజు అసలు ఎప్పుడో నీకు తెలుసా? చెప్పు తీసుకొని కొడతా, పిచ్చి కుక్కట్లా గరిసిన అదరా. ఏ ఒక్కసారైనా సరే వచ్చి అమ్మమ్మ ఎట్లున్నావని చెప్పి నన్ను ఏమైనా మాట్లాడించావా నువ్వు? విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి. మనందరం ఈ రోజు ఇక్కడ ఉండడానికి గల ప్రధాన కారణం మీ అందరికి తెలుసు. అంబటి రాంబాబు గారు
ఈ ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ ఎందుకు అడుగుతుంటానికా ఆయన గొంతుని నొక్కేయాలని, ఆయన మాట్లాడితే 10 మంది వినకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. 7 గంటల పాటు అంబటి రాంబాబు గారి ఇంటి పైన దాడి చేసి మరీ ఆయన్ని ఇబ్బందులు గురి చేశారు. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల దౌర్జన్య కాండన చేస్తున్న ఆ 2% పోలీసులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చెప్పి తగలడు. 6 నూరైనా అగ్రహారం వీడైనా భూమి బద్దలైనా, 6 నూరైనా అగ్రహారం వీడైనా భూమి బద్దలైనా, ఏది రైమింగ్ సార్ ప్రకాశం ఏంటినా అటు పొద్దు ఇటు పొడిచిన 2029 ఎన్నికల్లో నోరుంది కదా బులబుల వాగకు. పాయింట్ లాకేసిన లాగి పడి దింగుతా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం సత్యం. అది అవదమ్మా. అంబటి రాంబాబు గారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడం సత్యం. వితౌట్ షుగర్ సంక నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మరుక్షణం ఏం పిక్తోరా ఎర్ర ఎర్రి పప్ప ఎవరైతే 2% పోలీసులు హత్య చేశారో రాంబాబు గారిని హత్య గావించాలని దగ్గరుండి ఎవరైతే మద్దతు తెలిపారో నువ్వు పెద్ద జఫా నువ్వు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను లాఠీలతో పోలీస్ స్టేషన్లతో కొట్టారు. నీ గొంతుంటుంటే నా గుండె లగ్గుబులు పడతాందే. చట్టాన్ని అతిక్రమించారో ఆ పోలీసులందరూ విచారణకు హాజరయ్యి తీరాల్సిందే. మిమ్మల్ని మేము రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాల్సిందే. చిన్న పిల్లకాయని బెదిరిస్తా ఉండవే. ఇట్టండి నా సర్వీస్ లో చాలా చేశాను భయో. నువ్వు బీకేదేదో బీక్కో. మేము తెలుగుదేశం పార్టీ వారికి అమ్మ ఒడిస్తే మీరు మాకు అరెస్టులు ఇచ్చారు. ప్రతీకారాలు తీర్చుకునేటువంటి మనసు కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. మన అభిమానస్తుడై టీడీపీ వాళ్ళను రప్ప నడుపుతాను మంచిది కదా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని అలుసుగా తీసుకున్నటువంటి, మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నప్పుడే చంపిండాల్సిందప్ప. 2% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చెబుతున్నా, ఈ పథకాలు ఇచ్చేటప్పుడు మేము కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. అయితే వెళ్ళి ఈసారి ప్రతీకారం తీర్చుకునే పద్ధతిలో కూడా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, వర్ణం చూడం, జిల్లా చూడం, జిల్లా చూడం. ఇచ్చిన వాడికి అట్టున్నర ఇవ్వడానికి లాలిపప్ప నువ్వు ఉండు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. తూర్పేటు ఇటండి ఆడు తిరిగి దండ పెట్టండి. ఈరోజు ఈ రాష్ట్రంలో అమ్మయ్యా వచ్చేసామంట్రా. నా బతుకు ఎంగిలాకైపోయిందిరా. నా జీవితం ఆఖరికి ముచ్చోళ్ళ కంటే కనా కష్టమైపోయిందిరా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తుల్లో అంబటి రాంబాబు గారు ఒకడు. ఏదో వీడే ఇండియాకి స్వాతంత్రం తెచ్చిన లెవెల్లో చెప్పావరా. ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దూషించటమో, లేకపోతే ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడటమో, లేకపోతే ఒక వ్యక్తిని బూతులు తిట్టినటువంటి సంఘటనలు మనం చూడాల. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. చాలా మర్యాదగా, చాలా పద్ధతిగా వారు వీరు అంటారు, గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. చూసాను సీసీటీవీలో. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ట్రెండింగ్ లో ఉన్నటువంటి హీరో, సూపర్ హీరో ఎవడంటే అంబటి రాంబాబు గారు. పుర్రెముకు దెబ్బతిందా, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? కొత్తగా నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా. ఒక్కడిని టచ్ చేసి చూడండి. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఏమైంది? మీ పిరికి చేష్టలకి, మీ ఉడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. అందుకే నువ్వు 2 సంవత్సరాల నుంచి బయటికి రాందే. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట.